అలాంటి స్థితిగతుల్లో యోబు అంటున్నాడు, తన పుట్టిన దినముని తాను ఏం చేసుకుంటున్నాడంట? శపించుకుంటున్నాడు. యోబు ఇలాగ అనెను, నా తల్లి గర్భద్వారములను నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగ పిల్లోడు పుట్టానని ఆ రోజు ఒకడు చెప్పాడే, మా అమ్మకు ఒకడు చెప్పాడే ఒక రాత్రి, ఆ రాత్రే లేకపోవునుగాక. అర్థమవుతుంది నాన్న? తనకు కలుగుతున్న శ్రమలు బాధలు చూస్తుంటే తన నోరు తనను ఏం చేసుకుంటుందో తెలుసా? శపించుకుంటూ ఉంది. అసలు పుట్టకపోయుంటే బాగుండే. ఆ రోజు మగపిల్లాడు పుట్టాడని మా అమ్మకి ఎవరో ఒకరు చెప్పుంటాడు. అసలు అలాంటి దినం అనేది లేకుండా ఉంటే పోయిండే. ఏమిటి నా బ్రతికి ఇలాగ అయిపోయింది? ఏంది నా జీవితం ఇలాగ అయిపోయింది? నా ఇంట్లో నా కొడుకు పరిస్థితి బాగలేదు, నా భర్త పరిస్థితి బాగలేదు. ప్రభువు నమ్ముకొని 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళ శని అన్నట్టుగా 7 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తూనే ఉన్నాను, కానీ అసలు ఏ విడుదల నాకు లేనే లేదే అని యోబు శపించినట్టుగా నీవు శపించుకుంటున్నావేమో. యేసయ్యే నీతో మాట్లాడుతున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా.